చేస్తుంది, స్పెయిన్ రిజెక్ట్ చేస్తుంది, జపాన్ కూడా ఆహా ఇల్లని చెప్పి పక్కలు ఆడుకొని చెప్పి పక్కన పడేస్తుంది. ఫ్రాన్స్ అయితే కాస్త కొద్దిసేపటి క్రితం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యి ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్తో మాట్లాడాను, అండ్ మీ వల్ల ప్రపంచానికి నష్టం జరుగుతోంది. నాకు ఇక్కడ ఒక మాట అనిపిస్తోంది. జయశంకర్ గారు ఒక మాట అన్నారు, మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఒక మాట అన్నారు, ప్రపంచానికి బాధ వస్తే అది యూరోప్కి సంబంధం, అది యూరోప్కి బాధ కాదు అది, కానీ యూరోప్కి బాధ వస్తే మాత్రం ప్రపంచానికి బాధ. మ్యాక్రోన్ కొంచెం ఆలోచించుకోవాలయ్యా, మీరు మీ యూరప్ బుద్ధి, మీ పశ్చిమ దేశాల బుద్ధి కొంచెం మార్చుకోవాలి. ఈరోజు ఆయన చేసిన ట్వీట్, మ్యాక్రోన్ చేసిన ట్వీట్ కొద్దిసేపటి కింద చూసినప్పుడు నాకు ఎందుకో ఆయన మాటలు అనిపించలేదు, ట్రంప్ మాటనని. ఏదో అంటూ ఉంటారు కదా, డోంట్ పుట్ యువర్ వర్డ్స్ ఇన్ మై మౌత్ అని చెప్పి, అంటే నీ మాటని నా నుంచి చెప్పాలనిపించుకోకని చెప్పి. బట్ ఈరోజు అలాగే అనిపించింది. ఏంటది, పరిస్థితులు చక్కబడాలంటే కనుక సంయమనం పాటించాలి, ఇవన్నీ వింటూ ఉంటాం. ఏదో ఇరానే తప్పు చేసేసినట్టు, అమెరికాకు దాంట్లో భాగస్వామ్యం లేనట్టు పూర్తిగా ఇరాన్ మీదే వేసేస్తే గల్ఫ్ దేశాలు ఇరాన్ అటాక్ చేయడానికి ఏమైనా ఆడుకోవడానికి అటాక్ చేస్తుందా, ప్రపంచానికి తెలియదా? ప్రస్తుతం ఈ విషయం కనీసం ఐదో తరగతి పిల్లాడు ఫాలో అయినా అర్థమయ్యేలా ఉంది కదా, ఎవరు దాడి చేస్తారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఆ ట్వీట్లో ఒక్క మాట ఎందుకు ప్రశ్నించలేదు యుఎస్ని? అంత ఎందుకు ఉనికిపోతోంది పశ్చిమ దేశాలు, ఎందుకు అంతలో ఉనికిపోతున్నాయి, ఎందుకు అంత వణకాలు పెడుతున్నాయి ఏకంగా ట్రంప్కి? ఒక్క మాట అడగలేరా మీరు? మరి ఏమంటాడు, కావాల్సి అక్కడ వాటిని రక్షించుకోవాలంటే కనుక మేము కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. దిగు, ఎవడొద్దన్నాడు? నువ్వు కూడా దిగి 2 నౌకలు పంపించు, నీ నౌకల మీద కూడా 2 నెత్తి మీద వేసేస్తాడు, సరిపోతుంది. ప్రపంచ యుద్ధానికి మీరు అందరూ కలిసి పూనుకుందరు. కానీ ఆ ట్రంప్ అన్న మాటలకి పశ్చిమ దేశాలు వాళ్ళకి యూనిటీ లేదు కదా. అసలు యూరోప్లో చూడండి, వాళ్ళకి అసలు ఎక్కడ యూనిటీ ఉందని అర్థమైపోతుంది. ఫ్రాన్స్ ఇంకా హెసిటెంట్గా ఉంది, నార్వే కొట్టిపడేస్తుంది పక్కలు ఆడుకొని చెప్పి ట్రంప్ మాటలని. కెనడా పట్టించుకోవట్లే, రిజెక్ట్ చేసేస్తుంది. ఆస్ట్రేలియా రిజెక్ట్ చేసింది, జర్మనీ రిజెక్ట్ చేసింది, చైనా అన్న స్టేట్మెంట్ మీరే చూశారు. అసలు నువ్వెవడు ప్రపంచ దేశాన్ని రమ్మని చెప్పడానికి, అక్కడ నౌకలు తీసుకెళ్ళమని చెప్పడానికి? అసలు నీ వల్ల కదా జరిగిన పెంట అంతా. ఫస్ట్ నువ్వు నోరు మూసుకుని అక్కడ నీ సైనిక ఆపరేషన్స్ ఆపని చెప్పి కరెక్టే కదా. ఈ విషయంలో చైనాను సపోర్ట్ చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా. చైనా అన్న మాట వాస్తవం కాదా? ఇది అమెరికా పెట్టిన పెంట, మరి అమెరికానే తీర్చాలి కదా. అయితే అమెరికానే పంపించాలి, లేకపోతే అమెరికానే తీర్చాలి. వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే, ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం బుద్ధి, పెంట పెట్టేస్తుంటే ప్రపంచం మీద వదిలేస్తారు. ఇక మీ చావు అంటారు. వీళ్ళకి మళ్ళీ గల్ఫ్ దేశాలు సపోర్టు. ఇప్పుడు చైనా అంటున్న మాటను పట్టించుకోవాలి, ఒకసారి వినాలి గల్ఫ్ దేశాలు కూడా. ఈరోజు వాళ్ళకి ఇబ్బంది, కానీ వినిపించుకుంటున్న సిచ్యువేషన్ ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి ఎందుకు చైనా రంగంలోకి దిగింది? ఇప్పుడు చైనా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చింది? చైనాకు అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. పోనీ చైనా తన స్వార్థం కోసం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తే చైనాకి అవసరమే. ఎందుకంటే అక్కడ ఖర్గా ఇలాంటి నుంచి మాట్లాడుకునే సందర్భం. ఎందుకు చైనా ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది? ఒకవేళ చైనా రంగంలోకి దిగుతుందా అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యుద్ధంలో అన్ని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటాం తప్ప ఇది జరిగిపోతుందని చెప్పి ఏ ఒక్క విశ్లేషణ గట్టిగా కనిపించదు అక్కడ. రీజన్ అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ఇక్కడ మరి ముఖ్యంగా పెజెస్కియాన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రెసెంట్ ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. ఖర్గా ఇలాంటి గురించి మాట్లాడుకుంటే చైనాకు చాలా స్ట్రాటజిక్, అలాగే ఎకనామిక్గా చాలా కీలకమైనది ఇది. ఎందుకు? ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రం ఇది. ఇరాన్ ఎగుమతి చేసే ముడి చమురులు అంటే క్రూడ్ ఆయిల్లో సుమారు 90-95% ఖర్గా ఇలాంటి నుంచి విదేశాలకు వెళ్తుంది. చైనా ప్రస్తుతం ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశం. మరి అంటప్పుడు చైనాకి దెబ్బ కాదా? కాబట్టి చైనా ఇక్కడ గుంభనంగా చూస్తోంది, కడుపులో కాలుతోంది చైనాకి. బట్ ఏంటి, ఇప్పుడు దిగితే కనుక మన ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పి చైనా కూడా గుంభనంగా ఉంది అక్కడ. దాంతోపాటు ఖర్గా ఇలాంటిలోని టెర్మినల్స్ దెబ్బతింటే చైనాకు అందే చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. అఫ్కోర్స్ అమెరికా కూడా భయమే, ఎందుకంటే చైనా దగ్గర ఎటువంటి ఆయుధ సంపత్తి ఉందో ఇంతవరకు తెలియదు పూర్తిగాను. ఎందుకంటే పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగింది లేదు వాళ్ళు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే కనుక యుద్ధం మారిపోతుంది. ఎందుకంటే ఇంత కొట్టిన తర్వాత అమెరికా చైనాతో ఢీ కొట్టగలదంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, భయపడిపోతుంది. అందుకే మీకు గుర్తుంటే ఇక్కడ నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇది నేను ఎక్కడ సొంత వర్లింపు ఎక్కడా లేదు. ట్రంప్ చెప్పిన మాటను, అమెరికా చెప్తున్న మాటను నేను కోట్ చేస్తున్నాను. అందుకే ట్రంప్ ఏమంటాడు, ఇజ్రాయెల్ ఎంత దాడి చేసినా ఒక మాటకు మాత్రం కన్ఫైన్ అవుతున్నాడు, మీరు ఎక్కడైనా కొట్టండి కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గట్టిగా కొట్టకండి, ఖర్గా ఇలాన్ మీద అని చెప్పి. ఎందుకు? ఒక్క మాటకి నేను మళ్ళీ కోట్ చేస్తా.
పిల్లిని బోన్లో పెట్టి కొడితే పులవుతుంది. అలాంటప్పుడు ఆయువు పట్టు మీద కొడితే ఎవరు మాత్రం భరిస్తారు, ఎవరు మాత్రం సహిస్తారు? చైనాకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, రష్యా నుంచి తెచ్చుకోవడం మాత్రం పక్కన పెడితే మరి ఇరాన్ దగ్గరలో ఉన్నది కదా, మరి దాని మీద కొడితే చైనా కాలదా? చైనా రంగంలోకి దిగదా? అప్పుడేమవుతుంది? ఇప్పటికే కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థ అమెరికాది చైనా కూడా తెగించేస్తుంది అనుకుందాం. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఎక్కడ చూసినా కరెక్ట్గా కుదురుతుంది. నేను మీకే వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ యూరోప్ ఏముంటుంది, ఇక మేము రంగాలకు దిగాల్సి ఉంటుంది అంటుంది. యూరోప్ అంటే కంప్లీట్గా యూరోప్ కూడా కాదు. ఇమాన్యుయల్ మాక్రాన్ దిగవ ఎవడు కాదన్నాడు, 2 నౌకలు పంపించు, ఇప్పటికే ఆల్రెడీ మీరు రష్యాతో యుక్రెయిన్ యుద్ధంలో భాగంగా మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినప్పుడు గ్యాస్కి కన్నం పడి మీరు అప్పుడు చలికాలంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ప్రపంచం చూసింది. 2 నౌకలు పంపించి వీడు లేపేస్తాడు దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆ తుక్కుపట్టిన పాత సామాన్తోని. అప్పుడు మీకు అర్థమవుతుంది పిక్చర్ ఏంటనేది. చైనా మీరు కనుక అంటే ఇజ్రాయెల్ నుంచి ఒక దాడి చేయించి కర్గైలను పూర్తిగా తుడిచిపెట్టేశారనుకోండి, చైనా కాలుతుంది, చైనా పూర్తి స్థాయిలో దిగుతుంది, ప్రపంచం అంతా కొట్టుకు సర్దురుగాను అంతా కలిసి. ఎక్కడ సొల్యూషన్ ఎవరు వెతకట్లా. ప్రాబ్లం కారకుడు ఎవడో వాడిని ఎవ్వరిని టచ్ చేయట్లా. అందరికీ తెలుసు ప్రాబ్లంకి కారకుడు ఎవడో, వాడిని మాత్రం టచ్ చేయరు. ఇరాన్ది తప్పు లేదు అని చెప్పారు అనట్లా. ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇరాన్ చాలా తప్పులు చేస్తుంది. ఇరాన్ తప్పులు చేయడం మాట పక్కన పెడితే ఇరాన్ అక్కడ సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీ తప్పులు చేశాడు, ప్రపంచానికి తెలిసిన తప్పులు చేశాడు. కానీ ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన అక్కడ ప్రజలు దానికి మద్దతు ఇవ్వాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను రెజ్యూమ్ చేంజ్ చేసేస్తానని చెప్పిన వ్యక్తిని ఎందుకు అక్కడ కార్నర్ చేయట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈరోజు నువ్వే కదా అన్నావు నీ నేవీకి సపోర్ట్ ఇచ్చి పంపిస్తాను వెషల్స్ అని చెప్పి, ఈరోజు ఎందుకు నువ్వు ఆ మాట అనట్లేదు అని చెప్పి ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రపంచ దేశాలు? యూరోప్ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు అంత వంగి వెనకాల పెట్టాల్సిన సందర్భం ఉంది? ఈరోజు ఒక ట్వీట్ చూసినప్పుడు ఒక నాలాంటి కామన్ మ్యాన్కి అర్థమవుతుందంటే ప్రపంచ దేశాలకు అర్థం కాదా, లేకపోతే అగ్రరాజ్యాలకు సోకాల్డ్ మాట్లాడుకుంటే వాళ్ళందరికీ కూడా అర్థం కాదా? ఇరాన్ అధ్యక్షుడు ఏకిపారేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఇమాన్యుయల్ మాక్రాన్. నీకు తెలియదు కారణం ఎవరో? ఈరోజు చైనా చేసిన ట్వీట్ కూడా సమర్థనీయమో కాదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బికాస్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ కంక్లూషన్ స్టేట్మెంట్ హియర్ అట్ అగైన్. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇస్తే 3rd వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్టేనా? ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. బికాస్ వీ నీడ్ యువర్ రియాక్షన్స్. తప్పో రైట్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి.